వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, సాకారమయ్యాడు సాకేత రాముడు, అయోధ్యలో అంగరంగ వైభవంగా బలరాముడి ప్రాణప్రతిష్ఠ, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని, విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు, నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ, నిర్మాణ కార్మికులపై పూలజల్లు అభినందన, ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల, పులకరించిన ప్రజానికం. దుశ్శాసన పర్వం, అంగన్వాడీలపై అమానుషంగా ప్రవర్తించిన మగ పోలీసులు, మహిళల్ని చూడకుండా ఈడ్చుకెళ్లి బస్సులోకి తోసేశారు. చలో విజయవాడ భగ్నం చేసేందుకు దాష్టికం, అంగన్వాడీతో చర్చలు సఫలం, జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ, సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన సంఘాల నేతలు, రూపాయి వేతనం పెంచకుండానే మమ అనిపించిన సర్కారు. పోలవరం అథారిటీ బలోపేతం, సీఈఓగా అదనపు కార్యదర్శి స్థాయి అధికారి, సంస్థ పునర్వ్యవస్థీకరణకు యోచన, కేంద్ర జలశక్తి ప్రతిపాదన. రాష్ట్రంలో ఓటర్లు 4,08,07,256. కొత్తగా జాబితాలో చేరింది 22,38,952 మంది. జాబితా నుంచి 16,52,422 ఓట్ల తొలగింపు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 5,86,530 మంది పెరుగుదల. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఇక ఆంధ్రజ్యోతి, రామయ్య వచ్చాడయ్య, 5 శతాబ్దాల తర్వాత సర్తగూటికి శ్రీరాముడు, అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం. సాకేతపూరిలో 5 ఏళ్ల బలరాముడి ప్రాణప్రతిష్ఠ. కళ్లకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం. తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు. గర్భగుడిలో యోగి, ఆనంది, మోహన్ భగవత్ కూడా. తర్వాత శివుడికి అభిషేకం, జటాయి విగ్రహావిష్కరణ. రామమందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం. 8,000 మందికి పైగా అతిథులు హాజరు. రామాలయ ప్రతిష్ట నవశకానికి శ్రీకారం. పురోగమి భారతదేశానికి నిదర్శనం. రాముడు ఇక టెంట్లో ఉండనక్కర్లేదు, అద్భుత ఆలయంలో నివసిస్తాడు. శబరి, గుహుడు, ఉడత, జటాయువు జీవితాలే మార్గదర్శకం. కృషి చిన్నదైనా పెద్దదైనా దానికంటూ ప్రత్యేకత ఉంటుంది. అయోధ్యలో ప్రధాని మోదీ. ఇక అయోధ్యలో ఇక కర్ఫ్యూలుండవు, కాల్పుల మోతలు వినిపించవు, అంతా రామోత్సవమే అన్న యోగి. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్స్ వద్ద లడ్డూల పంపిణీ. మార్చి 25 నుంచి అమెరికా, కెనడాలో విహెచ్పి రథయాత్ర. అయోధ్య రామోత్సవంలో బాబు, పవన్, చిరంజీవి. వారిని పలకరించిన ప్రధాని మోదీ. నేటి నుంచి అందరికీ దర్శనం. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల దాకా. ఇక రాక్షస కాండ, అంగన్వాడీలపై ఉక్కుపాదం. ఎక్కడికక్కడ ఈడ్చి పడేసిన పోలీసులు. గ్రూపులుగా తరలి వచ్చిన అంగన్వాడీలు, మహిళల దుస్తులు ఊడిపోతున్నా సొమ్మసిల్లినా కనకరించని పోలీసులు. వెంటాడి బస్సులో కుక్కి. తొలగింపు ఉత్తర్వులు, భయంతో కొందరు విధుల్లోకి. అంగన్వాడీల సమ్మె విరమణ. బొత్స సజ్జలతో అర్ధరాత్రి చర్చలు. జులై నుంచి జీతాల పెంపునకు హామీ. సమ్మెకాలానికి జీతం, కేసులు ఎత్తివేతకు ఓకే. ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూలు. ముమ్మరమవుతున్న కసరత్తు. నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి. బెడిసికొట్టిన వ్యూహం. ఆర్జీవీకి ఎదురు దెబ్బ. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు. చిత్రంలో వ్యక్తుల పరువు హక్కులకు భంగం కలిగించే సన్నివేశాలున్నాయి. హైకోర్టు రివేజింగ్ కమిటీ సర్టిఫికేట్ కొట్టివేత. క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం. ఆసుపత్రిలో చేర్పించిన జైలు అధికారులు. జైలులో దీక్ష విరమించినట్టు ప్రకటన. లేదు కొనసాగిస్తున్నాడన్న న్యాయవాది.
ఇక మహిళలే నిర్ణేతలు, రాష్ట్రంలో వారి ఓట్లే అత్యధికం, ఏకంగా 24 జిల్లాల్లో పైచేయి. యువతలోనూ ఓటుపై చైతన్యం. 8,13,544 మందికి తొలిసారి హక్కు. 2024 తుది జాబితా విడుదల. ముసాయిదీ జాబితా నుంచి 16,52,422 ఓటర్లు అవుట్. కొత్త ఓట్లు చేర్చారు. కొత్త ఓట్ల చేర్పులు 22,38,952. తొలగింపు కంటే చేరికలే అధికం. నామినేషన్ వరకు నమోదుకు ఛాన్స్. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఇక వారంలో డిఎస్సి 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన. అధికారులతో మంత్రి బొత్స సమీక్ష. 4.5 పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావుడి. ఇక సాక్షి, మన రాముడు వచ్చాడు. అయోధ్యలో కొలువైన బలరాముడు. అయోధ్యలో ప్రధాని మోదీ పారవస్యం. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం. వచ్చే 1000 ఏళ్లు భారతదేశ నిర్మాణంపై దృష్టి. రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని పిలుపు. వైభవోజ్వల ప్రాణ ప్రతిష్ఠ. ప్రధాన యజమాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కమనీయ ఘట్టం. నేటి నుంచి భక్తులకు రామలల్లా దర్శనం. పేదల ఇళ్ల నిర్మాణానికి 16,927 కోట్లు 2019 నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసిన ప్రభుత్వం. 31 లక్షల పేద అక్క చెల్లెమ్మలకు స్వర్గయోగం. ఒక్కో యూనిట్కు 1.80 లక్షలు. వివిధ రూపాల్లో 90,000 అదనపు సాయం కూడా. లబ్ధిదారులకు చకచకా బిల్లుల చెల్లింపులు. సమ్మెకు తెర. చర్చలు సఫలం. నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. 11 డిమాండ్లో ఇప్పటికే 10 డిమాండ్లు అమలుకు కార్యాచరణ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం. పదవి విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు. చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 మట్టి ఖర్చులు. వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ. సమ్మెకాలంలో వేతనాలు, పోలీసు కేసులపై సానుకూల నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఓటర్లు 4.08 కోట్లు. ఈ దఫా పురుషులు 2.01 కోట్లు, మహిళలు 2.07 కోట్లు. 2019తో పోలిస్తే రాష్ట్రంలో 15 లక్షలు అదనంగా పెరిగిన ఓటర్లు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20.16 లక్షల ఓటర్లు. అల్లూరు జిల్లాలో అత్యల్పంగా 7.61 లక్షల ఓటర్లు. 80 ఏళ్లు నిండిన వారు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు ఇంటి వద్దే ఓటు హక్కు. 80 ఏళ్లు నిండిన ఓటర్లు 5,76,791. దివ్యాంగులు 4,87,594 మంది. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్. మొత్తం 46.165 స్టేషన్లు. ప్రతి తొలగింపు చేరికలకు ఇంటింటి సర్వే చేసి పరిశీలించాం. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్ఐఆర్లు. 2024 తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పింది చెప్పినట్లుగా నేడు 394.83 కోట్ల 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ. 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కార్ భరోసా. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు 25.571 కోట్లు. ఇందులో 3 విడతల్లో ఇప్పటికే 19,175.97 కోట్ల చెల్లింపు. మొత్తానికి ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలు.